ఏం చెప్పను బాబు, మల్లయ్య గారు మండిపడుతున్నారట. అంత అవమానం జరిగాక ఎవరు ఊరుకుంటారు? అందులోనూ మల్లయ్య గారా? బాబు మీ పుణ్యం ఉంటుంది, మీరే ఏదో ఒక దారి చేయండి. ఒక్కటే దారి, ముందు ఆ గోపైన ఇంట్లోంచి తగిలేయాలి. అప్పుడు గానీ మల్లయ్య గారు శాంతించారు. ఏమో బాబు. పద్మని ఇట్లా పిలువు. పద్మా, పద్మా, ఇలా తల్లి. ఏమిటమ్మా? మల్లయ్య గారు మనల్ని మర్చి చేస్తానంటున్నారంటే అమ్మా, ఇకనైనా ఆయన ఇల్లు పట్టలేవే. అమ్మా, నీకోసం మేము నాశనం కాలేదు. ఏమైనా సరే ఆయన్ని ఇంటికి కాలేము. అమ్మా వచ్చారా బాబు? ఇక నుంచి మీరు మా ఇంటికి రాకండి. అమ్మా, ఏ ముందొచ్చిన చౌరికిన ఎలకొచ్చిన కొన్ని వాడయ్యాయా? ఇంకా వెళ్తున్నారేమయ్యా? వెళ్ళు. అమ్మా వెళ్తావటే? అమ్మ వచ్చిందనుకొని మరీ వెళ్ళు. వెళ్ళవయ్యా, అలా చూస్తావే, వెళ్ళ. సరే పెడుతున్నాను. ఏమండి అమ్మా, ఏమండి పెడుతున్నాను. ఏమండి అమ్మా, 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 అమ్మా. వెళ్ళండి. నయాన్నో భయాన్నో ఆ కనకాన్ని దాని కూతుళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి. చుట్టూ పరగనాల్లో మళ్ళీ వాళ్ళ వాసన కూడా ఇక్కడ కనిపించడానికి వెళ్ళలేదు. పండి అంతా క్షారమే జరిగిపోవాలి. ఇంటికి పోదారా అండి దొరా? లేదు, ఈ వార్త వినే వరకు నేను గుమ్మం తొక్క అంతే. చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.